వెల్కమ్ టు అవర్ ఛానల్. జనవరి 19 ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. మొట్టమొదటి రాశి మేషరాశి వారు. ఆరోగ్యం కోసం కొంత శ్రద్ధ అవసరమవుతూ ఉంటుంది. వ్యాపార అభివృద్ధి కొరకు మీరు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ దగ్గర వారి నుంచి మీకు ఆర్థిక సహాయం అందుతుంది. ఎవరితో కలిసి ఉంటున్నారో వారితో వాదనకు తెగకుండా జాగ్రత్తగా వహించండి. వివాదాలకు తావునిచ్చే ఏ విషయమైనా సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ప్రేమ హద్దులకు అతీతం. దానికి పరిమితులు లేవు. వీటిని మీరు గతంలోనే విని ఉండవచ్చు. కానీ వాటిని ఈ రోజు మీరు స్వయంగా అనుభూతి చెందుతారు. ప్రేమను అనుభూతి చెందుతారు. మీరు కుటుంబంలో చిన్నవారితో సమయం ఎలా గడపాలో నేర్చుకోండి. దీనివల్ల కుటుంబ శాంతి ఎటువంటి దోకా ఉండదు. ఈరోజు మీ జీవిత భాగస్వామి చేసేటటువంటి అమాయకపు పనులు మీ రోజును అద్భుతంగా మారుస్తాయి. కుటుంబ సంతోషం పొందడానికి ఏదైనా హనుమాన్ ఆలయంలో ఒక ఎర్రటి చల్లని 27 పప్పు ధాన్యాలు మరియు 5 ఎర్ర పుష్పాల కలయికను అందించండి. వృషభ రాశి వారు. వృషభ రాశి జాతకులకు మీ నమ్మకం మరియు శక్తి ఈరోజు బాగా ఎక్కువగా ఉంటాయి. దగ్గరి బంధువులు ఇంటికి వెళ్ళటం వల్ల మీకు ఆర్థికాంశాలు పెరుగుతాయి. మీ నిర్లక్ష్య వైఖరి మీ తల్లిదండ్రుల ఆందోళనకు గురిచేస్తుంది. కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టే ముందు వాటికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు రొమాంటిక్ భావాలు ఇచ్చిపుచ్చుకోబడతాయి. ఈరోజు మీరు కార్యాలయాల్లో పనిచేయడానికి ఇష్టపడరు. ఇది మీ డైలమాను ఎదుర్కొంటారు. ఇది మిమ్మల్ని పనిచేయడానికి సహకరించదు. ఈరోజు మీరు గతంలో మీరు ఎవరికూ చేసిన సహాయం గుర్తించబడి లేదా ప్రశంసలు పొందడంతో వెలుగులోనికి వస్తారు. మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈరోజు మీకు అద్భుతంగా గడుస్తుంది. తన మీ ముందు బెస్టీవ్గా సంస్కరిస్తారు. ఆర్థిక జీవితంకు ఆకుపచ్చ వాహనాలు ఉపయోగించడం ద్వారా మంచిది అవుతూ ఉంటుంది. మిథున రాశి జాతకులు. మీలో కొంతమంది కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఈరోజు చేయమని ఒత్తిడికి గురి అవుతారు. అవి మీకు టెన్షన్ని, వణుకుని కలిగిస్తాయి. తప్పనిసరిగా మీ ఆర్థిక పరిస్థితులు పుంజుకుంటాయి. ఇదే సమయంలో ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. సాయంత్రం మీరు ఉన్న చోటికి అనుకునే అతిథులు క్రమేణా వస్తూ ఉంటారు. మీ జీవితంలో నిజమైన ప్రేమను మిస్ అయిపోతారు. విచారించుకోండి. ప్రతిదీ మార్పుకు గురి అవుతుంది. అలాగే మీ ప్రేమ జీవితం కూడా ఉద్యోగం మార్పు సహకరించేస్తాయి. ప్రస్తుత ఉద్యోగాన్ని మీరు వదిలి కొత్త ఉద్యోగంలో కూడా బాగా తగినట్టు వేరొక రంగం మార్కెటింగ్లోకి ప్రధాన పదవిని పొందవచ్చు. మీ యొక్క తీరికలేని పనులు పక్కన పెట్టి పిల్లలతో సమయాన్ని గడపండి. వారితో గడపడం వల్ల మీరు ఏమి పోగొట్టుకుంటున్నారో తెలుసుకుంటారు. మీ వైవాహిక జీవితం ఈ మధ్య మరీ సరదా లేకుండా సాగుతుంది. మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ప్లాన్ చేయండి. మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించడానికి రాత్రిలో మీ తలవైపు దగ్గర పాలు నిండిన పాత్రను ఉంచండి. సమీప చెట్టు మీద మరుసటి ఉదయం ఆ పాత్రను ఖాళీ చేయండి. కర్కాటక రాశి వారు. కర్కాటక రాశి జాతకులకు క్షణికావేశంతో ఏదో ఒక నిర్ణయం తీసేసుకోండి. అది మీ సంతానానికి హాని కలిగిస్తుంది. కొత్తగా డబ్బు సంపాదన అవకాశాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. మీకు దగ్గరి బంధువులు లేదా స్నేహితుల నుంచి శుభవార్త అందడంతో రోజు మొదలవుతుంది. మీకు మీ ప్రియమైన వారికి మధ్యన మూడో వ్యక్తి జోక్యం మరింత రాపిడి కలిగేలాగా చేస్తుంది. మహిళా సహ ఉద్యోగాల సహకారం బాగా ఎక్కువగా ఉంటుంది. మీకు పెండింగ్లో గల పనులన్నీ పూర్తి చేయడంలో సహాయపడతాయి. వాదులాటకు దిగినప్పుడు పరుషమైన వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీరు బాగా గడపాలని కనుక మీరు అనుకుంటూ ఉంటే మీ జీవిత భాగస్వామి మూడు బాగా లేనప్పుడు ఒక మాట కూడా తొలగకుండా ఉండండి. ఓం బం బుధాయ నమః మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఉదయం ఇంకా సాయంత్రం 2 సార్లు చెప్పడం వల్ల అద్భుతమైన ఆరోగ్యంగా ఉంటూ ఉంటారు. సింహరాశి వారు. అంతులేని మీ ఆత్మవిశ్వాసం మరియు సులువుగా జరిగే ప్రణాళిక మీకు రోజు రిలాక్స్ అవ్వడానికి సహాయం అవుతుంది. మీ దగ్గర తగినంత ధనం లేదని మీరు భావించినట్లయితే మీకంటే పెద్దవారైన వారి నుంచి ఎలా పొదుపు చేయాలి, ఎలా ఖర్చు పెట్టాలని దాని మీద సలహాలు తీసుకోండి. ఇతరుల ధ్యాసను కొద్దిగా కష్టపడకుండా ఆకర్షించడానికి ఈరోజు సరైనది. మీ ప్రియమైన వారి స్నేహాన్ని విశ్వసనీయతను శంకించకండి. డబ్బు సంపాదనకి కొత్త మార్గాల గురించి ఈ రోజు మీకు తోచిన ఆలోచనలు పాటించి ప్రయోజనం పొందండి. మీ జీవిత భాగస్వామితో గడపడానికి మీకు సమయం దొరుకుతుంది. మీ ప్రియమైన వారు పొందిన ప్రేమానురాగాలు ఉబ్బు తబ్బింపైపోతారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఎంతో అనిశ్చిత ప్రేమలో కనిపిస్తారు. మర్రి చెట్టు లేదా వేప చెట్టుకు పాలు ఇవ్వండి మరియు మీ నుదిరిపై మీ చెట్టు నేల యొక్క మట్టిని వర్తించండి. ఇది మీ ఆర్థిక పద్ధతిని శక్తిని ఇస్తూ ఉంటుంది. కన్యా రాశి వారు. కన్యా రాశి జాతకులకు పని మధ్యలో రిలాక్స్ అవ్వండి. బాగా పొద్దుపోయేదాకా పని మానండి. ఈరోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారి యొక్క ప్రాణ స్నేహితుల సహాయం వల్ల ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఈ ధనం వల్ల మీరు అనేక సమస్యల నుంచి బయటపడతారు. మీ భావోద్వేగాలను అదుపు చేసుకోవడంలో సమస్య ఎదుర్కొంటారు. అయినా ఎవరిని మిమ్మల్ని ఆహ్వానించకండి, లేదంటే మీరు ఒంటరిగా మిగిలిపోతారు. ఈ రోజంతా ప్రేమ సంబంధమైన గుర్తులు ఆక్రమించుకుంటారు. వ్యాపార భాగస్తులు సహకరిస్తారు. అలాగే మీరు వారితో కలిసి నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ పూర్తి చేయడానికి పనిచేయండి. చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈ రోజు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు. మీ సాదాసీదా వైవాహిక జీవితంలో ఈరోజు చాలా స్పెషల్. చాలా గొప్ప విషయాన్ని మీరు అనుభూతి చెందుతారు. బలమైన కుటుంబ సంబంధాల కోసం ఇంట్లో లేదా కార్యాలయంలో అరటి చెట్టు యొక్క మూలాలను ఉంచండి. తులారాశి జాతకులు. తులారాశి జాతకులకు మీరు అత్యంత ధైర్యం మరియు బలం ప్రదర్శించవచ్చు. ఎందుకంటే మీరు ఇప్పటికే కొన్ని పీడలను వ్యధలను అనుభవిస్తూ ఉన్నారు. అయినా మీరు సానుకూల దృక్పథంతో వీటిని అధిగమిస్తారు. ఈరోజు మీ ముందుకు వచ్చే కొత్త పెట్టుబడులు అవకాశాలు కనిపెట్టండి. కానీ ప్రాజెక్టుల గురించి నిబంధనలను అధ్యయనం చేశాకనే కమిట్ అవ్వండి. ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తూ ఉంటారు. భౌతిక ఉనికిని ఇప్పుడు పెద్దగా పట్టింపు లేదు. ఎందుకంటే మీ ఇద్దరు పరస్పర ప్రేమను నిరంతరం అనుభూతి చెందుతూనే ఉంటారు. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈరోజు ఎంతగానో మిస్ అవుతారు. కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేయండి. తద్వారా ఈ
రోజుని మీరు జీవితంలోకెల్లా అందమైన రోజుగా మలుచుకుంటారు. మీరు శరీరాన్ని ఉత్తేజంగా, దృఢంగా ఉంచుకోబోతూ ఉన్నారు. రూపకల్పనలు చేస్తారు. మీ మిగిలిన రోజుల్లో వాటికి అమలుపరచడం విప్లవం చెందుతారు. అసలు బంధువుల ద్వారానే బదులుకుంటారు. అదే కాకుండా తగాదాలు తరచూ అవుతూ ఉంటాయి. ఏమైనా అంత సులువుగా పనిచేయరు. ఏ పని కోసమైనా బయటకు వెళ్లే ముందు మంచి ఆర్థిక పరిస్థితి పాడు చేయడానికి కుంకుమ పువ్వు లేదా పసుపు పచ్చ తిలకం నుదుటిపై ఒత్తించుతూ ఉండండి. వృశ్చిక రాశి జాతకులు. వృశ్చిక రాశి జాతకులకు మీరు పనులు చేసుకోవడానికి, మీ ఆరోగ్యాన్ని, అందాన్ని మెరుగుదిద్దుకోవడానికి సరిపడా సహాయం దొరుకుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు తప్పించుకోండి. అలాగ బయటకు వెళ్ళండి. మీ ఆత్మీయ మిత్రులతో కాసేపు సంతోషంగా గడపండి. మీ భాగస్వాములు ఆసరాగా సహాయంగా ఉంటారు. మీరు రొమాంటిక్ ఆలోచనలతో గతం గురించిన కలల్లో మునిగిపోతూ ఉంటారు. ఈరోజు కొత్త భాగస్వామ్యం ప్రమాణపూర్వకమైనది. ఈ రాశి చెందిన వారి యొక్క ఖాళీ సమయంలో ఈరోజు కొన్ని సృజనాత్మక పనులు శ్రీకారం చుడతారు. మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బలమైన కుటుంబ సంబంధాల కోసం ఇంట్లో లేదా కార్యాలయంలో అరటి చెట్టు యొక్క మూలాలను ఉంచుతూ ఉండండి. ధనుసు రాశి వారు. మీరు కోపంతో చీమల పుట్టలాగా ఉన్న సమస్యను కొండంత చేయగలుగుతారు. ఇది మీ కుటుంబాన్ని అప్సెట్ చేస్తుంది. ఆ దురదృష్టం ఎప్పుడూ కోపాన్ని అదుపు చేసుకున్న తెలివైన వారిని వర్తిస్తుంది. కోపం మిమ్మల్ని దహించే ముందు దాన్ని దగ్నం చేసేయండి. ఈరోజు బయటికి వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు కలిసి వస్తుంది. మీ వ్యక్తిగత జీవితంతో పాటు కొంచెం సామాజిక ధార్మిక సేవ కూడా చేయండి. అది మీకు మానసిక ప్రశాంతత కలిసిస్తుంది. అది కూడా ఎట్టి పరిస్థితుల్లోనే మీ నిత్య వస్తువులు భంగం కలిగించదు. మీరు మీ రెండింటికి మధ్యలో తగిన శ్రద్ధ చూపాలి. మీరు ఈరోజు ప్రేమలో పడటం అపమిత్రులు చేస్తుంది. జాగ్రత్త. ఈరోజు మీకు పని చేయడానికి ఉన్నతంగా ఉండటానికి హై ప్రొఫైల్ తగినది. మీరు మీ పనులు పూర్తి చేయడానికి కారణంగా ఆఫీస్లో ఉన్నతాధికారుల ఆహ్వానాన్ని పొందుతారు. ఖాళీ సమయాన్ని కూడా కార్యాలయానికి ఉపయోగిస్తారు. ఏదో పాత విషయంపై మీరు మీ జీవిత భాగస్వామితో గొడవపడతారు. అది తన పుట్టినరోజుని గతంలో ఎప్పుడో మర్చిపోవడం వల్ల లేదా మరొకటి కావచ్చు. పవిత్ర స్థలాల్లో నలుపు లేదా తెలుపు దుప్పట్లు ఇవ్వడం ద్వారా ఆరోగ్యం అనేది మెరుగుపడుతూ ఉంటుంది. మకర రాశి వారు. మకర రాశి జాతకులకు విభేదాన్ని మానండి. అది మీకు మరింత అనారోగ్యాన్ని కలిగిస్తుంది. మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాన్ని పొందుతారు. మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు. సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గల వారితోనూ ప్రముఖులతోనూ పరిచయాలు పెంచుతుంది. తగిన అవకాశాలు కల్పిస్తాయి. మీ ప్రేమ జీవితం ఈరోజు మీకు ఎంతో అద్భుతమైన కానుకను అందిస్తుంది. దీర్ఘకాలిక ప్రయోజనాలు గల ప్రాజెక్టులపై పనిచేస్తూ ఉండండి. మీ చుట్టాలందరికీ దూరంగా ఈరోజు ప్రశాంతవంతమైనటువంటి చోటుకి వెళ్తారు. మీ వైవాహిక జీవితం అంతట్లోనే అత్యుత్తమ రోజు కాబోతోంది. నిరంతరం మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మినుములు, శనగలు, నల్లని దుస్తులు మరియు ఆవ నూనెను దానం చేయండి. కుంభరాశి వారు. కుంభరాశి జాతకులకు సరదా కోసం బయటకు వెళ్లే వారి కోసం సంతోషం, ఆనందము పొందుతూ ఉంటారు. అసలు అనుకోని మార్గాల ద్వారా అందించగలుగుతారు. కుటుంబ బాధ్యతలు మీ మనసును ఆందోళన పెంచేలాగా ఉన్నాయి. మీరు ప్రేమించే మూడ్లో ఉంటారు కనుక మీరు మీ ప్రియమైన వ్యక్తికి నచ్చినట్లు ప్రత్యేకంగా ప్లాన్ జరిగేలాగా చూసుకోండి. ఆఫీస్లో పని విషయంలో మీలో నిత్యం గిజిలాడే వ్యక్తి ఈరోజు మీలో చక్కగా మాట్లాడుతూ ఉంటారు. మీ వస్తువుల గురించి జాగ్రత్తగా ఉండకపోతే అది పోవడం కానీ, దొంగతనం కానీ జరుగుతుంది. పెళ్లి తాలూకు నిజమైన భార్య విషయం ఎలా ఉంటుందో తెలుసుకుంటారు. ఆనందకరమైన కుటుంబ జీవితాన్ని కలిగి ఉండడానికి ఆహారంలో కుంకుమ పువ్వును మితంగా ఉపయోగిస్తూ ఉండండి. మీనరాశి జాతకులు. మీనరాశి జాతకులకు ఈరోజు మీరు పూర్తి హుషారులో శక్తివంతులే ఉంటారు. ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగ సమయంలోనే పూర్తి చేసేస్తూ ఉంటారు. మీ దగ్గర అప్పు తీర్చుకునే వారి నుండి మీ సమాచారం లేకుండా డబ్బు మీ ఖాతాలోనికి జమ చేయబడుతుంది. మీకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. మీ సరదా స్వభావం మీ చుట్టూరా ఉన్నవారిని రోజంతా శుభులతో ప్రకాశింపచేస్తుంది. మీ ప్రియమైన వారి స్నేహాన్ని, విశ్వసనీయతను శంకించకండి. మీకు నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ప్రజల అవసరాల పట్ల సానుభూతి ఉంటుంది. మీరు అనుకున్నది గట్టిగా చెప్పడం అనేది మీకు భారీగా విజయాలను తెలుసుకునేలా చేస్తుంది. మీ మనసులో ఏమనుకుంటున్నారో దాన్ని చెప్పడానికి భయపడకండి. మీ జీవిత భాగస్వామి ఉన్నప్పుడు ఎంత గొప్పగా ఈ రోజు కనిపిస్తారు. ఆకుపచ్చ వస్త్రంలో కాంస్యంతో తయారు చేసిన ఒక వృత్తాకార ముక్కను జేబులో లేదా సంచిలో ఉంచండి. ఆదాయంలో పెరుగుదల కోసం వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.